కొద్దిసేపు నేను మీ బేబీని అనుకోరు. చిట్టిని ఉప్మా అనుకో, ఒరే నేను నీ కూతురు అనుకో, మా నువ్వు కూడా ఇంకోరో ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం యూనిక్గా ఆలోచించి చెప్పరు, మీకు పుణ్యం ఉంటుంది. కాకి స్వప్న అదేంద్రా, ఆయన రాడు, ఆయన పని ఆయన వేసుకుంటాడు కాబట్టి మన ఛానల్లోకి రాడు. మిమ్మల్ని అడిగితే దన్న దేనికి రను ఉండాలంటూ కొంచెం నీ బేటర్ అనుకో, మీ బుజ్జితల్లి అనుకో, మీ ఇప్పుడు మీ సిస్టర్కో మీ కూతుర్లకో అయితే కొంచెం యూనిక్గా అనడాచి యూనిక్గా నేమ్ సెలెక్ట్ చేస్తారు కదా, అలా ట్రై చేయండి. కొద్దిసేపు అనుకోండి, నన్ను పోయేదేం లేదు, మీ ఇంటికి వచ్చేసే ప్యాచ్ కాదు కానీ చెప్పురి, కొంచెం యూనిక్గా ట్రై చేయరు. పడితే కుంభస్థలం భద్రావాలన్నట్టుగా ఉండాలి. నైస్ హెయిర్ స్టైల్ ఉన్నారండి, ఈ కళ్ళు కూడా కట్ చేసిండ్రా, ఇది హెయిర్ స్టైల్ ఏంట్రా? థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఇంకేం సెలెక్ట్ చేస్తారా చెప్పు. మంచిగా చెప్పర్రా, అంటే ఇంత కథలు పడుతురు, మిమ్మల్ని ఏం చేయాలి నేను? ఉప్మా ఛానల్ పెట్టు, మిమ్మల్ని అడగొద్దా, నేను ఫిక్స్ అయినా లేదు. నేనే 2 రోజులు ఆలోచించుకొని నేనే పెట్టుకుంటా, మిమ్మల్ని మాత్రం అడగ. అమ్మో అమ్మో, మిమ్మల్ని అడిగే బదులు ఉపడవస్తాము. ఉప్మా ఛానల్ పెట్టుకోవాలా, ఇంకేం ఛానల్ వద్దు, వద్దులే తల్లి. మిమ్మల్ని అడుగుడే చాలా తప్ప, నాకు అర్థమైపోయిందిలా. ఇంకేం పెట్టాలో చెప్పురు, ఇక చెప్పురు, మీ మనసుది వచ్చింది ఏమేమి ఉన్నాయో చెప్పురి. బాయ్ కోపడం బట్టి రోజు ఎందుకు కలుగుతున్నావు చిట్టి? చిటికన్నా ముచికన్నా అన్నట్టు వై వై వై. అలాగకండ్రా, ఇప్పుడు మిమ్మల్ని బుజ్జగించి ఒప్పుకోవడం నాకు లేదులా. మా అమ్మ కానీ అలుగుతున్నారమ్మో ఇల్లు. స్వప్న సందేశం ఇంకా సందేశం ఏంది చెప్పురులా? సందేశం ఏందులా? వాడు ఇంటి చుట్టే తిరుగుతాడు కాక, ఏం చేస్తాం, పనా పాట వానికి. రేపంచి మా వాడికి ఎగ్జామ్, దిక్కుమాల మెసేజ్ ఒకటే పెడతారు వీళ్ళు, పనికి వచ్చేటప్పుడు ఒకటి పెట్టరు. You are going to do something right by using the channel, so it means సందేశం. మనం రైట్ ఇచ్చినా రాంగ్ ఇచ్చినా ఎవడినేటో లేరు రైడా.